హలో హాయ్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఓయ్ ఫ్రెండ్, లైఫ్లో ప్రతి కష్టమైన, ప్రతి నష్టమైన, ప్రతి ఆనందమైన మనం మోస్ట్లీ ఎక్కువ షేర్ చేసుకునేది ఫ్రెండ్స్తోనే. అలాంటి ఫ్రెండ్స్ గురించి, లైఫ్ గురించి షో వచ్చేసిందంటే మరి ఫ్రెండ్స్ అందరు కూడా కాల్ చేసి మీ కబుర్లు చెప్తారు కదా. ఇవాళ మన టాపిక్ ఏంటి అంటే, మీకు బాగా ఇష్టమైన పర్సన్, అంటే మీ ఫేవరెట్ పర్సన్, అరే వీడితో అన్నీ చెప్పుకుంటే బాగుంటాయి అనుకున్న పర్సన్కి ఎప్పుడైనా మీరు అబద్ధాలు చెప్పారా? ఎందుకు చెప్పారు? అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అబద్ధం ఏంటో తెలుసుకుందాం. దాని తర్వాత మళ్ళీ అబద్ధం చెప్పిన తర్వాత 2-3 రోజుల తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యి నిజాలు చెప్పేస్తారు. ఎందుకంటే ఫ్రెండ్ అంటే అలాగే ఉంటుంది. సో అది ఈరోజు టాపిక్. ఈ టాపిక్ గురించి వెళ్దాం. ఫస్ట్ కాలర్. హలో 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 హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ రమ్య. ఆహా, రమ్య నీకు మస్తు టైం పాస్ అవుతున్నట్టుంది మన ఛానల్. మరి ఇంట్లో అవసరం ఉంటే బోర్ కొడుతుంది అన్నయ్య. ఇంట్లో బోర్ కొడుతూ ఉంటే ఛానల్ పెట్టుకుని చూస్తున్నావు. అందుకే ఇంకా మామూలుగా ఒకవేళ బోర్ కొట్టిన టైంలో ఏమేం చేస్తుంటాను? బోర్ కొట్టే టైంలో సాంగ్స్ వింటాను. సాంగ్స్ వింటావు మామూలుగా నీ బాబు పుట్టారు కదా, ఆ, ఇప్పుడు రీసెంట్లీ బాబు పుట్టారు కదా, బాబుతో టైం పాస్ అయిపోద్ది. ఓకే. బాబు ఏజ్ ఎంత? ఎన్ని మంత్స్? 6 months. 6 months. పాకుతున్నాడా? పాకుతున్నాడా? ఇంకొంతకాలం తర్వాత ఏదైనా పట్టుకుని నడుస్తాడు. దాని తర్వాత ఇప్పుడు నడిచి పరిగెడతాడు. అబ్బో నాకు తెలియదు ఇవన్నీ. దాని తర్వాత మమ్మీ ఇదిగో నీ కోటలు అని చెప్తాడు. ఇన్ని చేస్తాడు తెలుసా. అవునా? సో ఆ టైం వచ్చేంత వరకు వెయిట్ చేయండి. రమ్య గారు, చెప్పండి. ఇవాళ టాపిక్ ఏంటంటే, ఎప్పుడైనా మనకి బాగా నచ్చిన పర్సన్కి అబద్ధం చెప్పారా? బాగా నచ్చిన పర్సన్ కి ఎవరికి అబద్ధం చెప్పలేదు. ఎవరు నచ్చలేదు, నా హస్బెండ్ తప్ప. అదే మీ హస్బెండ్ అంటే నచ్చడం మీన్స్ అమ్మ అయినా, నాన్న అయినా, అలా ఓన్ బ్రదర్ అయినా, సిస్టర్ అయినా, హస్బెండ్ అయినా, ఎవరైనా అంటే ఏదో ఒక సందర్భంలో ఎందుకులే అని చెప్పి అబద్ధం చెప్పి మళ్ళీ తర్వాత మనమే నిజం చెప్తాం. అబద్ధం అయితే చెప్పలేదు. ఎప్పుడు? ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు పొద్దున కూర వండి సాయంత్రం పెట్టామనుకో ఆ కూర, ఈ కూర ఎప్పుడు వండామంటే ఇప్పుడే చేశానండి, పొద్దుంది కాదు. ఒక్క విషయంలో అబద్ధం చెప్పాను. ఏ ఒక్క విషయంలో? తిన్నావా అని అడిగితే తినలేదు అని చెప్పేసి, తిని కూడా తినలేదు అని చెప్పేసి అబద్ధం చెప్పాను. తిని కూడా తినలేదని చెప్పావా? అంతే. ఎందుకని? మీ ఆయన తర్వాత తిను నాన్న, తిను బంగారం, ఈ టైంకి తినకపోతే అలా బుద్ధిస్తారని అలా అబద్ధం చెప్పాను. అబ్బా మాతల్లే బంగారు కొండ. ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలన్నీ మీకు అసలు? ఆ లేడీస్ అలా వచ్చేసి ఓ అసలు ఈ ఆలోచనలన్నీ ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేస్తే ఆస్కార్లు ఇవ్వచ్చు. రేపటి తరాలకి మ్యూజియంలో పెట్టి దాయాలి ఇలాంటి ఆలోచనలన్నీ. వామ్మో, నిజంగా ఇలా ఉంటారా లేడీస్? అబద్ధం చెప్పాడు తిన్నావా అంటే తినలేదు అని చెప్తారా తిని కూడా? ఎందుకంటే వాళ్ళు పక్కన కాబట్టి నమ్మేస్తారు, పక్కన ఉంటే కనుక నమ్మరు కదా. ఆ తర్వాత బట్టి మాలాక తిన్నాక నువ్వు తినేసా అని చెప్పేస్తూ ఉంటుంది కదా. ఆహా, మీరు వర్గానికి ఇన్స్పిరేషన్. ఇక నుంచి టీవీ చూస్తున్న ఇప్పుడు లేడీస్ అందరూ కూడా ఇదే ప్లాన్ చేసుకుంటారు. హస్బెండ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు తిన్నావా అని మీకు కాల్ చేస్తే ఇంకా తినలేదంటే తినమ్మా ఎందుకు ఇప్పుడు దాకా, ఇలా వాళ్ళిద్దరి మధ్య ఇంకా ప్రేమ పెరుగుతుంది కదా. అవును కదా. సో అప్పుడప్పుడు అబద్ధాలు ఆడాలి. చేస్తాం కదా ఇవన్నీ. అబద్ధాలు ఆడడం వల్ల పెరగాలని చేస్తాం కదా, ఇవన్నీ తగ్గిపోవాలని చేయకూడదు కదా. అదే అబద్ధం కూడా ఇంత అందంగా ఉంటుందని, అబద్ధాలు ఆడితే ప్రేమ పెరుగుతుందని మీతో మాట్లాడాకే అర్థమైంది. అబద్ధాలు ఆడితే అవి చిన్న చిన్న అబద్ధాలు అయితే ఓకే, అవి మరి పెద్ద అబద్ధాలు అయితే దూరం పెరిగిపోద్ది, దగ్గర అవరు. అదే కదా. వెరీ బ్యూటిఫుల్. ఆడండి ప్రతిరోజు, ప్రతి పూట అబద్ధం ఆడండి. టిఫిన్ చేసామంటే తిని కూడా తినలేదని చెప్పండి.
ఇలాంటి అబద్ధాలు అయితే ఓకే. అప్పుడప్పుడు జ్వరం రాకపోయినా నాకు కొంచెం జ్వరం వచ్చినట్టుందని చెప్పండి. అయితే ఇంకా టెన్షన్ అయిపోతారు అతను. అయ్య బాబోయ్! టెన్షన్ అయిపోతారా? అప్పుడు అలా చెప్తే ఇంకేమైనా ఉందా? పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చారనుకో, జ్వరం వచ్చిందని చెప్పాక, "ఏం లేదు మిమ్మల్ని చూడాలనిపించింది అందుకే చెప్పానని" చెప్పండి. అప్పుడు సార్ కొంటే చూపుతో నీ కొంటే చూపుతో సార్ ఓహ్ మై! అంత డీప్‌గా వెళ్ళిపోకూడదులెండి. అంత డీప్‌గా వెళ్ళకూడదా? ఎందుకు వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత డీప్‌గా వెళ్తే అంత బావుంటది. వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా వాళ్ళు ఏ పనిలో ఉంటారో మనం ఇలా అబద్ధం చెప్పేటప్పుడు వాళ్ళు పరిగెత్తుకొని వచ్చేసారు అనుకో మళ్ళీ మనమే తిట్టివేయాలి. ఏ పనిలో ఉన్నా మీకోసం పనులన్నీ ఆపుకొని రావాలే. అంతే కదా. అట్లుండాలి. ఆ! సరే అండి. థాంక్స్ ఫర్ కాలింగ్ రమ్యాజీ.